బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు హనీ ట్రాప్ లో పడ్డారు. బండి భగీరథ్ లక్ష్యంగా మైనర్ అమ్మాయి ప్రేమ వల విసిరింది. అయితే కరీంనగర్ పోలీసులకి ఆశ్రయించారు బండి భగీరథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కరీంనగర్ 2 టౌన్ పోలీసులు. అండర్ సెక్షన్ 308 of 5, 331 of 2, 61 of 2, రెడ్ విత్ 3 of 5 సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. ఒక మహిళ తన మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకొని హనీ ట్రాప్ లో దించే ప్రయత్నం చేసింది అని ఆయన కంప్లైంట్లో పేర్కొన్నాడు. దీని ఆధారంగా కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పి ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు బండి భగీరథ్. ఈ ఫిర్యాదులో ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేసిన ఇంకో అంశం ఏంటంటే భయపడిపోయి ఆల్రెడీ 50,000 రూపాయలు కూడా ఇచ్చాను, అయితే 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే తాను చనిపోతాను అని చెప్పి, అంటే బలమరణానికి పాల్పడతాను అని చెప్పి బ్లాక్మెయిల్ కూడా చేసిందట ఆ మహిళ. సో ఒక మైనర్ తన కుమార్తెను అడ్డుగా పెట్టుకొని బండి భగీరథ్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసింది. సో బండి భగీరథ్ గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఈ కుటుంబం పాల్పడింది. వారి మీద గతంలో కూడా నిర్మల్లో ఓ కేసు నమోదైంది. సో వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మేమంతా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, మమ్మల్ని నమ్మించి ఈ రకంగా వాళ్ళు ఇది చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. సో నన్ను పదే పదే ఇబ్బందులు పెడుతూ ఉండేవారు, డబ్బులు అడుగుతూ ఉండేవారు, 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే చనిపోతాము నీ పేరు రాసి అని చెప్పే రకంగా వాళ్ళు బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారని బండి భగీరథ్ పేర్కొన్నారు. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్పై కనబడుతుంది. అండర్ సెక్షన్ 308 of 5, 351 of 2, 61 of 2, రెడ్ విత్ 3 of 5 ఈ సెక్షన్ల కింద కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ముగ్గురు పైన, ఆ కుటుంబంలో ముగ్గురు పైన బండి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చారు. అటు తండ్రి, తల్లి అండ్ అమ్మాయి ముగ్గురు పైన కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళు గతంలో ఆయన ఆ కంప్లైంట్లో చూస్తే అండర్ ద గైస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ సోషల్ అసోసియేషన్ దే ఇన్వైటెడ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టు దేర్ ఫ్యామిలీ ఫంక్షన్స్. సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, అంతవరకు బాగానే ఉంది. మమ్మల్ని చాలా వరకు నమ్మించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంటికి పిలిచేవారు, వాళ్ళతో పాటుగా ఫంక్షన్స్కి, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళము. సో ఇదంతా జరుగుతూ ఉన్న తరుణంలోనే ఒక్కసారిగా నన్ను డబ్బులు అడగడం మొదలుపెట్టారు, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే నీపై తప్పుడు కేసులు బనాయిస్తామని కూడా బెదిరించేవారు. సో ఇదంతా వద్దు అనే రకంగా నేను వాళ్ళ నాన్నని నమ్మి ఒక 50,000 రూపాయలు కూడా ఇచ్చాను. మళ్ళీ నేను 5 కోట్లు కనుక ఇవ్వకపోతే నా పైన తప్పుడు కేసులు పెడతాం, చనిపోతామని భయభ్రాంతులకు గురి చేయడంతో నేను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైట్. సో మరి కాసేపట్లో కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. సార్, కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఇంకేం చెప్తున్నారు? సో ఈ ఎఫ్ఐఆర్ ఆధారితంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఎలా ఉంటుందో చూడాలి. సో మీరు విజువల్లో చూడొచ్చు బండి సాయి భగీరథ్. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా నిన్న సాయంత్రమైన కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో ముగ్గురు పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎస్ చంద్రశేఖర్, ఏం జరిగింది? ఏకంగా ఒక కేంద్ర మంత్రి కుమారుడే హనీ ట్రాప్లో పడిపోయారు. సో ఒక మహిళ తన మైనర్ అమ్మాయిని అడ్డుగా పెట్టుకొని భగీరథ్ని డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. 50,000 ఆల్రెడీ భయపడిపోయి ఇచ్చాడు. వాళ్ళు నమ్మించడం కోసం పలుమార్లు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి పిలిచేవారు, దైవ దర్శనాలకు కూడా వెళ్ళారన్నట్టుగా కంప్లైంట్ రాసుకొచ్చాడు భగీరథ్. సో ఇప్పుడు భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇంతకీ వారిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, వాళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు హైదరాబాద్ చెందినటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లను మెన్షన్ చేస్తూ వాళ్ళకు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైనటువంటి నేపథ్యంలో పలుమార్లు ఫంక్షన్లకు వెళ్ళాము, తిరుమల తిరుపతి అలాగే అరుణాచలం లాంటి ప్రాంతాలకు వెళ్ళాము, వాళ్ళు కలిసాము. దీనిలో భాగంగా తమ కూతుర్ని వివాహం చేసుకోమని చెప్పి తన పైన ఒత్తిడి తెచ్చారు. దీనిలో భాగంగా